హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కజిన్స్ కోలా. సో గాయస్, మేమైతే గణేష్లను చూడడానికి అయితే నేను రమ్య అయితే వెళ్తున్నాం. సో మా కజిన్స్ అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఎవరు రావట్లేదు. సో నేను రమ్య అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మంచిగా ప్రసాదం అది ఇది తింటుంటే మస్తు అనిపిస్తుంది నాకైతే. సో ఈ ఇయర్ మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏ గణేష్లో పోతున్నాం, మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో. లెట్స్ గో. సో గాయ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయినాము ఇంటికాడ నుంచి అయితే. సో నీ ఫీలింగ్ ఎట్లుంది? లాస్ట్ ఇయర్ ఎంజాయ్ చేసినా మంచిగా? ఈ వీడియోలో మేము గాజుల రామారం వాళ్ళం కాబట్టి ఇక్కడనే మాకు యూటర్న్ ఉంటుంది. షురు అయింది బ్యాండ్ బాగా. హైదరాబాద్ మొత్తం ఇప్పుడు బ్యాండ్ సౌండ్. అప్పట్లో ఇట్లా ఎంజాయ్ చేస్తుండే మంచిగా, ఉట్టి కొట్టుకుంటా. గణేష్ మహారాజ్ కి జై. మా ఇంటి దగ్గర విలేజ్ థీమ్ లో గణేష్ ని పెట్టారు. ఎట్లుంది బబ్లు సెటప్? మీకు చూపిస్తాను. వావ్, క్రేజీ. బబ్లు ఎట్లుంది? కదా, క్రేజీ ఉంది. సో గాయస్, చూసారు కదా, మంచిగా జంగల్ థీమ్ తోటి వినాయకుడు సెటప్ అయితే మస్తు అనిపించింది. సూపర్ హ్యాపీనెస్ వెంకటేష్ వినాయకుడు చాలా బాగుంది కదా. రాధాకృష్ణ వినాయకుడు, మా బుజ్జి వినాయకుడు. యా, నేను ఆల్రెడీ క్యాప్చర్ చేశాను. ఆయన పేరేంటి చెప్పు నువ్వే. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇక్కడ చూడండి, మంచిగా వాటర్ ఫాల్స్ లాగా మంచిగా సెట్ చేసారు. మస్తు ఉంది ఇక్కడ అయితే. జంగల్ థీమ్ ఈ మధ్య ఇట్లా కూడా సెట్ చేస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి. దర్శనం కంప్లీటెడ్. సో గాయస్, ఫస్ట్ గణేష్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గణేష్ ఏ గణేష్కి వెళ్తున్నాం మీరు కూడా చూడండి. లెట్స్ గో. చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జిట్, అక్కడ నుంచి ఎంట్రీ. పై
జెమ్స్ యూత్ అసోసియేషన్స్ వెల్కమ్. మంచిగా క్రియేటివిటీ బాగుంది కదా. మంచిగా అవి చూస్తుంటే చిన్న ఉన్నప్పుడు ఆకాశం అవునవును, చిన్న ఉన్నప్పుడు అవి చూసి అదే ఇది ఎలిఫెంట్, ఇది దేవుడు, అది ఉంటుంది కదా. ఇప్పుడు ఇంకా అందులో చూస్తే నీకు ఏది కనెక్ట్ నాకా ఆ ఇమేజ్ అంత క్లియర్గా లేదు బాబు. నాకు గోకర్ణ పోయినా గుర్తుందా? ఓకే, మౌంటైన్సా? అది ఏదో caves ఉంటాయి కదా. సో గాయ్స్ చూడండి, ఎవరన్నా ఊరికి పోయేటప్పుడు ఈ బిస్కెట్లు అవన్నీ తెచ్చుకుంటారు కదా. ఈ నుంచి ఈడికి ఒక 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోతున్నాం. దానికి అప్పుడే ఆకలి అవుతుంది. మేము తింటుంది చూడదు. చిన్న కడుపే, తినాల్సినవి తినవు. క్లైమేట్ చూడండి అమ్మ, ఎంత డార్క్ ఉందంటే అంత డార్క్ ఉంది. వర్షం పడ్డదనుకో ఇక నల్ల మొత్తం ఈయనే కడిచిపోతాం ఇక. అయినా మేము పోయి ఒక 2-3 గణేష్లు అన్నా పోతాం. ఫుల్ ట్రాఫిక్. బా క్రొకడైల్ మీద ఇది మా సెకండ్ గణేష్. ఫుల్ వాన స్టార్ట్ అయింది. సో గాయస్ మాకైతే చిరంజీవి దగ్గర నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి మేము. నెక్స్ట్ గణేష్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫుల్ వాన స్టార్ట్ అయిపోయింది. తాడు వినాయకుడు. సో గైస్ ఇది మా తాడు వినాయకుడు. సూపర్ మంచిగా. ఫస్ట్ గణేష్ ఏమో విలేజ్ థీమ్ రాధాకృష్ణ గణేష్, సెకండ్ క్రొకడైల్ మీద ఉంది. ఇది బొజ్జ గణపతి. ఫస్ట్ రాధాకృష్ణ కానీ ఒక్క దగ్గర కూడా ప్రసాదం పెట్టట్లేదు, ఇంకా పూజ అవ్వలేదు. రాంగ్ టైంలో ఎంట్రీ అయినాం మనం. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? స్టార్ట్ అవుతాం, ఇంకా ఎన్ని గణేష్ కవర్ చేస్తాము. వస్తాయి ప్రసాదం. ఈరోజు ప్రసాదాలతో కడుపు నింపుకొని వెళ్ళిపోదాం. గణేష్ని తీస్తున్నారు లేదా? 600 మీటర్స్ అయితే బండి పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అన్నాడు మళ్ళా. Yes, it is with you. ఏ గల్లీయుడు గణేష్తో మారు మోగిపోతుంది. సారీ, గణేష్ జనాలతో. వేరే రూట్. అసలు నీకు ఈ ఏరియా ఎట్లా తెలుసు బాబ్లో? మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఈయనేగా. ఎక్కడ? చిన్నప్పుడు మంచి తిరుగుతుండే ఇక్కడ హాలిడేస్లలో వచ్చినప్పుడల్లా.
ఎవరో లడ్డు పాడుకున్నారు. లక్కీ ఫెలోస్. Hour later. ఈరోజు అన్నదానమైంది రేపు అనుకుంటా. సో గాయ్స్ ఫైనల్గా అయితే చిరంజీవి వాళ్ళ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. గాయ్స్ ఇతనే మా చిరంజీవి. నిన్న కాల్ చేసి అన్నదానికి ఇన్వైట్ చేసిండు. సో మేము మధ్యాహ్నం వెళ్ళలేకపోయినాం. సో ఇప్పుడు ఈవినింగ్ టైంలో మేము వచ్చి విజిట్ చేసి కలిసినాం, మంచిగా తిన్నాం, బయలుదేరి. ఇంతకీ చిరంజీవి ఎవరంటే రమ్య ఆప్టమ్ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మెయిన్లీ వాళ్ళ మమ్మీ అందరూ మంచిగా మాట్లాడారు. మంచిగా చాలా బాగుంది. వాళ్ళ ఇంట్లో మంచిగా రిసీవ్ చేసుకోవడం అంటే మంచిగా యాక్టివ్గా ఉంది. హే గాయ్స్, ఇది మా 5th గణేష్ అనమాట. సో లాస్ట్ టైం అయితే చాలా గణేష్లను తిరిగినాం, కానీ ఈసారి అయితే వెదర్ బాగాలేక తొందరగా ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంటి నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. హే గాయ్స్, ఇట్లా మంచిగా వెళ్తూ ఉంటే మంచిగా కలర్ఫుల్గా లైటింగ్స్ తోటి ఆ బ్యాండ్లతోటి ఆ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తుంటే మస్తు అనిపించింది. సో ఇంటి దగ్గర నుంచి అయితే మాకు కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, రండి రండి అని. వెదర్ కూడా బాగాలేదు, మళ్ళీ వాన ఫుల్ పడేలా ఉంది. సో మేమైతే ఇంటికి వెళ్తున్నాం. సో గాయ్స్, ఇక్కడితో మా వీడియో ఎండ్ చేస్తున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Cousins Gola. Thanks for watching.